వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. రోజా గారు నమస్తే. శ్రీలత రెడ్డి పిలుస్తుంటారు ఇప్పటికి కూడా ఎవరన్నా? అది చెప్పినప్పుడే ఫాస్ట్ గా తిరిగి చూస్తారు. ఎలా అనిపిస్తుంది 34 years అలా రూల్ చేసుకుంటూ వచ్చారు? అంతా ఒక కళలాగా అలా అయిపోయింది. కలలాగా అలలాగా అలలాగా అలా తేలిపోయింది. గూగుల్లో రోజా అని కొట్టగానే పక్కనే ఫైర్ బ్రాండ్ అని వస్తుంది. అలా అని 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 గూగుల్ కూడా తీసేసుకున్నాను. తీసేసుకుంది. శల్వా గారిని మీరు పట్టారా, మీరు శల్వా గారిని పట్టారా? 91 లో ఫస్ట్ సినిమాలో ఫస్ట్ షెడ్యూల్ లోనే మా ఆయన పడిపోయారు. రోజా గారు మంచి చెడుల గురించి ఆలోచించే వాళ్ళని ఒక మాట అంటే మళ్ళీ తీసుకోవటం వెనక్కి చాలా కష్టం. అందరికి నేను చెప్పేది ఒకటి, పాలిటిక్స్ లో పార్టీ సిద్ధాంతాల పరంగా మాట్లాడటం జరుగుతుంది. చిరంజీవి గారి మీద మీ మనసులో ఒక ప్లేస్ అయితే ఎప్పుడు ఉంటుంది? అంతే, ఎప్పుడు ఉంటుంది. చిరంజీవి గారికి, సురేఖకి. మీ మీద ఎక్కువ బయట కామెంట్స్ గట్టిగా నడుస్తున్నాయి. రోజా గారు చెన్నైలో సెటిల్ అయిపోయారు, విజయ్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. ఈ న్యూస్ కరెక్టేనా? కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే సమయంలో అవన్నీ వద్దు అని చెప్పి ప్రజాసేవ చేయాలని వచ్చేటప్పుడు ఖచ్చితంగా దానికి ఒక వాల్యూ ఇస్తారు. సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తుంది అదే కదా. ఆయన ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారంటే, పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు యూట్యూబ్ లో ఒకటి బాగా ట్రోల్ అవుతుంది. ఏమైంది? ఎవరికి చెప్పకుండా ఒక ఊర్లో నేను ఒకవైపు దిగుతాను, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు దిగుతారు, మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంకొక వైపు దిగుతాడు. ఈ రోజుకి అదే మాట మీద ఉన్నా. పిఠాపురం వెళ్దాం మరి. ఈ రోజు ఏదో వెళ్దాం. ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ రోజా గారు? మీరు మిమ్మల్ని ట్రోల్ చేస్తుంది కూడా అందుకే కదా. మరి 2 సార్లు ఓడిపోయినప్పుడు ఆయన రాజకీయాల్లోనే ఉండకూడదు కదా, సన్యాసం తీసుకొని వెళ్ళిపోయి ఉండాలి కదా. మీరు 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. విజయమ్మ గారికి చాలా దగ్గరగా ఉంటారు మీరు. ఫ్యామిలీ చల్లా చెదిరైపోయింది కదా. అధికారంలో వాటా కోసం వచ్చిన గొడవలు అంటారా ఇది, లేకపోతే ఆస్తిలో వాటాల వల్ల వచ్చిన గొడవలు అంటారా? అక్క మాట్లాడినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. వెనక నడిపించడానికి అంత శక్తులు ఏమున్నాయి అక్కడ? ఉంది అన్న, చెల్లి, అమ్మ. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ గారు రివ్యూ మీటింగ్స్ బాగానే పెడుతున్నారు కాబట్టి అసలు మనం ఓడిపోవటానికి ప్రధానమైన ఒక 2-3 కారణాలు అంటే అసలు ఆయన సైడ్ నుంచి ఏం చెప్పుకుంటూ వస్తున్నారు మీకు? ఈవీఎం వల్ల అయితే చాలా నష్టం. 151 వచ్చినప్పుడు మీరు ఈవీఎం అని చెప్పుకోవచ్చు కదా. హోంమంత్రి గారు, అనిత గారు, సో మీ కొలీగ్ విష్ చేశారా? ఆ అదృష్టం ఆమెకు వచ్చిందంటే కూడా అది జగనన్న క్రెడిట్ అని నేను చెప్తాను. ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు హోమ్ మినిస్టర్ అయితే, ఒకవేళ ఆమె ఇంటర్వ్యూ నేనే చేస్తే, నా వల్ల ఆమెకు వచ్చింది, నేను ఒక ఫైర్ బ్రాండ్ కాబట్టి అని ఆమె కూడా చెప్తే, ఇన్నిసార్లు దైవ దర్శనం కేవలం డబ్బు కోసమే, ఆ దర్శనాల పేరుతో డబ్బులు లూటీ చేసేసారు, దానికి ఏం చెప్తారు రోజా గారు? ఎవరైనా దేవుడి సొమ్ము తింటే, ఇది బ్లాక్ లో సినిమా టికెట్లు అమ్ముకున్నట్టు కొండ మీద టికెట్లు ఎవరైనా అమ్ముకుంటారా? మీకు వచ్చిన ట్రోల్స్ లో ఒక 2-3 అసలు జీర్ణించుకోలేని, డైజెస్ట్ అవ్వని విషయాలు అంటే ఏమని చెప్తారు అసలు? నా బర్త్డే రోజు మా రెండో అన్నయ్య రాంప్రసాద్ రెడ్డి ఆయన ముద్దు పెడితే దాన్ని ఎంత వల్గర్ గా ట్రోల్ చేశారంటే అసలు ఏడుపు వచ్చేసింది నాకైతే. కౌశిక్ ఎప్పుడు కూడా నన్ను వెనక నుంచి ఇలా మమ్మీని పట్టుకొని ఉంటారు. ఏ ఫోటో చూసినా మీరు చూసారు, దాన్ని ఫొటోస్ చేసి పెట్టారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు ఫైర్ బ్రాండ్ రోజా గారు. సో రోజా గారు నమస్తే. సో శ్రీలత రెడ్డి అంతేనా పిలుస్తుంటారు ఇప్పటికి కూడా? ఎవరన్నా శ్రీలత అని, లత ఇంట్లో అందరు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, నాతో చదువుకున్న వాళ్ళు లత అనే పిలుస్తారు. ఓ, సో సో పాత పేరు అలానే కంటిన్యూ అవుతూనే ఉంది. అవును. సో ఇక్కడికి వచ్చేసరికి చెప్పినప్పుడే ఫాస్ట్ గా తిరిగి చూస్తాను.
సో రోజా అంటే ఫాస్ట్ రోజా కన్నా లతానే ఫాస్ట్ గా తిరుగుతాను. ఓకే, సో బాగా ఫ్రెష్ కనబడుతున్నారండి ఇప్పుడు. టైం ప్రశాంతంగా ఉన్నాను, ఏ టెన్షన్స్ ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా. సో నా గురించి ఆలోచించుకునే సమయం ఇచ్చాడు భగవంతుడు. అంతేనా? సో నా గురించి, నా పిల్లల గురించి, నా భర్త గురించి, ఇంటి గురించి ఇప్పుడు ఫుల్ టైం ఆలోచిస్తున్నా. అంతకుముందు ఎప్పుడు పరుగులు 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 ప్రజాసేవలో. సో ఎప్పుడుండే కొట్లాట ఇంటర్వ్యూస్, కొట్లాట కౌంటర్సే కాబట్టి కొంచెం ప్రశాంతంగా మా పాత శ్రీలతారెడ్డిని, మా పాత రోజాని ఒక్కసారి ఆడియన్స్ కి చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం ఈరోజు. సో నాకు తెలిసి తెలుగులో రాజేంద్ర ప్రసాద్ గారితో ప్రేమ తపస్సు అండ్ చంబరతి 1992 గారి డైరెక్షన్ లో చామంతి ఒకేసారి. సో ఆల్మోస్ట్ 32 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. 34 years కొన్ని వందల సినిమాలు. అండ్ ఈ హీరో ఆ హీరో అని తేడా లేకుండా ప్రతి హీరోతో కూడా. సో కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు, మీ ఎక్స్ప్రెషన్స్ తోనే ఇండస్ట్రీని ఇలా ఏలేశారు. యాక్చువల్ గా స్క్రీన్ కి మా కలరే బాగుంటుంది. తెల్లగా ఉన్న వాళ్ళకైనా కూడా డస్కీ స్క్రీన్ ఉన్న వాళ్ళే బాగుంటారు. మీరు ఏ హీరోయిన్ అయినా చూడండి, అవును, డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళకి మేకప్ వేసినప్పుడు ఆ ఫీచర్స్ బాగా కనిపిస్తుంది, ఎక్స్ప్రెషన్స్ బాగా కనిపిస్తుంది. అవును. సో ఎలా అనిపిస్తుంది 34 years అలా రూల్ చేసుకుంటూ వచ్చారు ఇండస్ట్రీ? అప్పుడే 34 years అయిందా అనిపించింది నాకైతే. చాలా ఫాస్ట్ గా అయిపోయినట్టు అనిపించింది. మొన్ననే ఇండస్ట్రీకి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ అప్పుడే పెళ్ళై పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయి మళ్ళీ పాలిటిక్స్ లో కూడా ఒక మినిస్టర్ స్థాయికి నేను వచ్చాను అంటే అంతా ఒక కళలాగా అలా అయిపోయింది. కళలాగా అలలాగా అలా తేలిపోయింది. హ్యాపీగా. సో కోపం వచ్చినా అలానే చూపిస్తారు, ప్రేమ ఉన్నా అలానే చూపిస్తారు రోజా గారు. సో మనసులో ఏం పెట్టుకోను కాబట్టి అలా అన్ని బయటికి వచ్చేస్తూ ఉంటాయి. అసలు ఏది పెట్టుకోరు. కోపం వచ్చిన 5 నిమిషాలే, అంతకన్నా పెద్దగా ఎవరి మీద కక్ష పెట్టుకునేంత కోపం ఎవరి మీద రాదు. నిజంగా నాకెవరైనా చెడ్డ చేసినా, నాకు చెడు చేయాలన్న ఆలోచన చేసినా వాళ్ళకి దూరంగా ఉంటాను, వాళ్ళ గురించి మాట్లాడను, ఆలోచించను. అదే నా సీక్రెట్. గ్రేట్. అది భగవంతుడు చూసుకుంటాడు. ఎందుకంటే నేను ఎవరికి చెడ్డ చేయను, నాకు తెలిసి నా కాన్షియస్ లో నేను ఎవరికి చెడ్డ చేయను, నా వల్ల అయినంత హెల్ప్ చేస్తాను, భగవంతుడు నమ్ముకున్నాను. సో నాకు ఎవరైనా ఏమన్నా చేయాలంటే ఆయన చూసుకుంటారులే అని చెప్పి నా పని నేను చూసుకుంటాను. ఓకే. సో గూగుల్లో రోజా అని కొట్టగానే పక్కనే ఫైర్ బ్రాండ్ అని వస్తుంది. అలా అని 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 గూగుల్ కూడా తీసేసుకుంది అలాగా. దానివల్ల మంచి జరిగింది, దానివల్ల చెడు కూడా జరిగింది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఖాళీగా ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా దాని గురించి నిజంగా ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ లేకపోతే ఒక విమెన్ సక్సెస్ అవటం చాలా కష్టం. అది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ పొలిటికల్స్ లో రెండు మేల్ డామినేటెడ్ ప్రొఫెషన్స్. సో ఇటు సినిమాలో గానీ అటు పాలిటిక్స్ లో ఈ రెండు ప్రొఫెషన్స్ లో ఒక మహిళ ఎటువంటి సపోర్ట్ లేకుండా, సినిమా ఫీల్డ్ లో ఒక టాప్ మోస్ట్ వాళ్ళ సపోర్ట్ కానీ పాలిటిక్స్ లో టాప్ మోస్ట్ గాడ్ ఫాదర్స్ అంటారు కదా, అలా ఎవరూ లేకుండా నా కష్టార్జితంతో, నా వాయిస్ తో, నా ఫేస్ వాల్యూతో రావాలి అంటే అది ఎంత కష్టం ఒకసారి ఆలోచించుకోండి. అవును. సో ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ప్రతి అమ్మాయికి అవసరం. ఓకే. కానీ బేసిక్ గా మీకే తెలుసు, మీకు నా గురించి బాగా తెలుసు. సో నేను పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను ఎంత ఎమోషనల్, ఎంత అఫెక్షనేట్, ఎంత సాఫ్ట్ క్యారెక్టర్ అని. ఓన్లీ పాలిటిక్స్ లో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు రియాక్ట్ అవటం న్యాచురల్ గా. అప్పుడు మనకి దెబ్బ తగలగానే అమ్మా అంటాము, అది మనం ప్రీ ప్లాన్డ్ కాదు, స్క్రిప్ట్ కాదు. అలాగే ఎవడన్నా అంటే రే అంటాం, కోపం వస్తుంది. సో అది కూడా ప్రీ ప్లాన్డ్ కాదు, అది ఇన్స్టెంట్ గా వచ్చేది. బట్ సో నా ఎమోషన్స్ అన్ని కూడా ఇన్స్టెంట్ గా, హ్యాపీనెస్ అయినా కోపం అయినా అప్పటికప్పుడే. ఓకే.